కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే. ఆ రోజు నందివాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేంచేపు చేశారు. అర్చకులు హారతిచ్చారు. స్థానాచార్యులు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కానీ వాద్యగాళ్ళు వాయించరే. పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు. అందులో ఒక్కడూ వాయించలేదు. ఓరి మీ దుంపలు తెగ, మీకేం వచ్చిందిరా, వాయించండరా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలా. పానకాలు పరమేశు సన్నాయికర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాలు. నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు. నీకు సన్నాయికర్రకి బొక్కలేనో తెలుసా? నీకు పీక నోట్లో పెట్టుకోవడం తెలుసంట్రా? అరే నువ్వు నీ గురువు నా కాలి కింద నుంచి దూరిపోవాలిరా. సంషేర్ తొడచరిచాడు పానకాలు. నా గురువునంటారా నాయలా? తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలేబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కిందపడి కుమ్ముకున్నారు. రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం ఇద్దరిని విడదీశారు. చెరోవైపు పట్టుకున్నారు. నెత్తురోడుతున్నా ఢీకొనడానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లలాగా ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాలు పరమేశు. స్థానాచార్యులు ముందుకొచ్చి, మీరు పడిచావా, ఊరేగింపు బయలుదేరాలి, వాయించండరా అన్నాడు. ఉండండి, వాడు వాయించేది వాడి గురువు దగ్గర నేర్చుకున్నట్ట, నేను నేర్చుకోలేదట. ఎవడు వాయించినా ఆ ఏడక్షరాలే కదండి అన్నాడు పానకాలు. పరమేశ్ ఊగిపోతూ, 7 అక్షరాలు కాదురా, 3 అక్షరాలు వాయించి చూస్తాను అన్నాడు. 7 3 ఏదో వాయించాడావంట్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇక చూడండి, వాళ్ళు వాయించారు. పానకాలు తనక తనకం తత్తనక తనకం అని వీరంగం వాయిస్తే, పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు. ఉన్న ఒకే ఒక డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి ఎడమ పరమేశుకి బాధనం మొదలెట్టాడు. తాళం వాడు వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం బయ్యమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచెట్టుగా దూదేకుల సాహిబు ఖై ఖైమని బాకా ఊదాడు. ఇలా పరమ భీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్ద దొరగారి చెవిన పడింది. దొరగారు గుమాస్తాని పిలిచి, రుంజులు కొమ్ముబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగాడు. గుమాస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరే అని అర్థం. అప్పుడు గుమాస్తా, అయ్యా అది మన గుళ్ళో మేళమేనండి అన్నాడు. దొరగారి ముఖం గంభీరమైంది. ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. 3 అడుగుల చదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గంటెలు, 40 గంగాళాలు, 30 పట్టెమంచాలు, వాటి మీదకి 60 పరుపులు, 100 బాలీసులు. తన జమీందారీ బంధువర్గం అంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామగ్రికి వెతుక్కోనక్కర లేకుండా సర్వ సంభారాలు తయారు చేయించి 6 గదుల నిండా పేర్పించిన తర్వాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషన్ పెట్టి 25 సిల్కులాల్చీలు కుడుతున్న దర్జీ సంజీవరావును చూస్తున్న దొరగారికి ఆ మిషన్ మూత మరీ మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్ళీ జ్ఞాపకానికి వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు అని అడిగాడు దొరగారు గుమాస్తాని. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా, అయ్యా తమ పూర్వీకులు అందరికీ మాన్యాలు ఇచ్చారు కదా. సన్నాయి వాయించే వాళ్ళకి 12 ఎకరాలు, డోలికి 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు. ఇలా వచ్చిన భూముల్ని వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే కానీ సంగీతం నేర్చుకోలేదయ్యా అన్నన్నా అనుకున్నారేమో తెలీదు. పెద్ద దొరగారు 4 రోజుల తర్వాత సన్నాయి వాద్యగాళ్ల కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాడిని ఎంపిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకోమని.
అలా 5 సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగి వచ్చాడు. పెద్ద దొరగారు గుమాస్తాని పిలిచి రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి జనం కిక్కిరిసి ఉన్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒకసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయే పెద్ద దొరగారు ఆ రోజు కోటగుమ్మంలో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు వీరాస్వామి కచేరీ వినడానికి. వీరాస్వామికి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాన్ని తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయివాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీపీ అంటున్నాడు. దొరగారు మన వీరాస్వామి వాయించడే అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీపీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పీపీ అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీపీ, పక్కవాడు స్వరం వేస్తున్నాడు. వీరాస్వామి పీపీ, మన వీరాస్వామి వాయించడే అన్నారు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి రెండో కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి మళ్ళీ పీపీ అన్నాడు. పక్కవాడు మూడో కీర్తన అందుకుంటూ ఉంటే వీరాస్వామి ఇంకా పీపీ అని సన్నాయి పీక సవరిస్తూ ఉంటే దొరగారు మళ్ళీ అడిగాడు, తంజావూరులో 5 ఏళ్ళు నేర్చుకొచ్చాడు మన వీరాస్వామి వాయించడే అని. అప్పుడు గుమాస్తా చెప్పాడు, అయ్యా, ఈ 5 ఏళ్ల 10,000 ఖర్చుతో వీరాస్వామి పీపీ వరకే నేర్చుకున్నాడండి. ఆ మాట విని దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్ళిపోయారు. విన్నారు కదండి, సత్యం సంక్రమించి గారి అమరావతి కథల నుండి ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.